అందరికి యేసుక్రీస్తు నామములో వందనాలండి. గత వారం క్రితం మా చర్చి పరిసర ప్రాంతాల్లో ఒక ఇద్దరు స్త్రీలు బ్యాగులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అయితే మా విశ్వాస దగ్గరకు వచ్చి మీకు సువార్త చెప్తాం వింటారా అని అడిగితే ఆమె సరే వింటాను అందంటండి. ఆమె సువార్త చెప్తూ విచిత్రం అనిపించిందంట ఈ మా విశ్వాసకి. సరే ఈ సువార్త కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకు కూడా చెప్పాలి రండి అంటే, సరే చెప్తానండి ఎంతమంది ఉన్నా పర్వాలేదు అన్నారంట. వాళ్ళిద్దరూ వచ్చారు, నేరుగా నా దగ్గర పట్టుకొస్తే తీరా కొంచెం డౌట్గా చూసి సరే రండమ్మా లోపల కూర్చోండి అన్నాను. వచ్చారు, కూర్చుంటే మేము సువార్త చెప్తాం బ్రదర్ అన్నారు. ఓకే చెప్పండి అమ్మా అన్నాను. బైబిల్ తీయండి బ్రదర్ అంటే సరే నా దగ్గర ఉన్న బైబిల్ను తర్వాత మా చర్చి విశ్వాసులు కూడా వచ్చున్నారు. వాళ్ళందరూ కూర్చుంటే ఏమా బ్రదర్ మనకు ఎంతకాలం యేసుక్రీస్తు గురించి తెలుసు, యేసుక్రీస్తు భార్య గురించి మనకు తెలుసా బ్రదర్ అనేసి మొదలుపెట్టి యేసుక్రీస్తుకు భార్య ఎక్కడుందండి, బైబిల్లో ఎక్కడుందని అడిగితే ఆమె ఆదికాండంలోనే ఉందండి. ఆదికాండంలోనే యేసుక్రీస్తే యెహోవా దేవుడు కదా మనం అనుకునేది అని చెప్తూ మన బైబిల్కి వాళ్ళు మాటలకి లింక్ చేస్తూ మాట్లాడారు. సరే బైబిల్లో చూపించండి నేను నమ్ముతానండి అన్నాను. సరే బైబిల్ ఆదికాండంలో దేవుడు మన స్వరూపం చొప్పున మన పోలిక చొప్పున అన్నాడు కదండి. అంటే ఇక్కడ ఏంటంటే మన అంటే అక్కడ దేవుడు ఉన్నాడండి, దేవుడికి మన అంటే అక్కడ ఇద్దరు ఉండాలి కదండి. ఆ ఇద్దరులో ఎవరంటే దేవుడు భార్యనండి, ఆమె పోలిక స్త్రీ చేయబడిందండి, దేవుడి పోలిక నరుడు చేయబడ్డాడండి అనేసి చెప్పుకొచ్చారు. అవునండి అక్కడ ఆడ అంటే ఇప్పుడు దేవుని పోలికగా అంటే పురుషుడు చేశారన్నారు, బాగానే. మరి స్త్రీ అక్కడ ఆమె పోలికతో అంటే దేవుడికి భార్య ఉంటే ఆమె పోలికతో చేశారని ఎక్కడ ఉందండి రిఫరెన్స్ అంటే అదే మన అని ఉంది కదండి. మన అంటే అందులో స్త్రీ వస్తాడు పురుషుడు వస్తాడండి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఇలాగా దీని గురించి చాలా డిస్కషన్ ఎలా చేసామంటే అప్పుడు ఆదికాండంలోనే దేవుడు స్త్రీని పురుషుడు పక్కడెముకతో చేశాడని రాపిచ్చింది కానండి దేవుని భార్య స్వరూపంలో చేశారనేది ఎక్కడ లేదండి, మీరు తారుమారు చేసి చెప్తున్నారనేసి ఇక్కడ వరకు చెప్పాను. అయితే వీటి గురించి పూర్తిగా నేను ఎంక్వైరీ చేశానండి. ఎంక్వైరీ చేస్తే ఆమె చివరిలో మీ డినామినేషన్ చెప్పండి అంటే వాళ్ళు ఓల్డ్ మిషన్ ఆఫ్ చర్చి వాళ్ళు అంటండి, ఓల్డ్ మిషన్ సొసైటీ ఆఫ్ చర్చి వాళ్ళు అంట. అంటే వీళ్ళు పరలోకపు తల్లి గురించి చెప్తారంట. వాళ్ళు ఏదో పేరు చెప్పారు, ఆ పేరు నోరు తిరగట్లేదు నాకు. మీకేమన్నా నేను చెప్పిన పోలికలకు కానీ మీకేమన్నా తెలుసుంటే అది కామెంట్ చేయండి, కామెంట్లో రాయండి. వాళ్ళు జాంగ్ గిల్జా అనేసి ఒక ఆమెని పరిచయం చేసి ఈ జాంగ్ గిల్జా అనే ఆమె యేసుక్రీస్తుకి భార్య అనే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీని గురించి ఇంకా పూర్తిగా పరిశీలించి మీ ముందుకి ఈ దుర్బోధకు సంబంధించిన విషయాలు ముందుకు తీసుకొస్తాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ బిల్ మీద టైప్ చేయడం వలన అనేక మందికి చేరుద్ది ఈ వీడియో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే లైక్ చేయండి ఈ వీడియోని.